ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ బాలిక అఘోరా కలిసిపోయారు. ప్రమాదము తీరము దాటనున్నది. ఎటులా ఆపవలెను? ఈ బాలికను ఈ లోకము నుండి తీసుకువెళ్ళుటకు నా వద్ద అంగుళీకము లేదు. ఇక ఎక్కువ దినములు ఇక్కడ ఉంచుట మంచిది కాదు. ఆ ఘోర ఈ బాలికను బంధించినచో ఒక పాపము జరుగుటకు నేను కారణమయ్యదును. ఈ సమస్య నుండి ఎటుల బయటపడవలను? ఈ ఘోరమును ఆపుటకు యమలోకమున ఎవరి సహాయము తీసుకొనవలను? గుప్తా గారు, ఘోరం జరిగిపోయిందండి. ఏమైనది బాలిక? మిస్సమ్మ నాతో మాట్లాడుతుందని నీలా వెళ్లి మనోహరికి చెప్పేసింది. మనోహరి కూడా నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరికి చెప్తారో ఏం చేస్తారోనని చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో మీరు కొంచెం చెప్పండి ప్లీజ్. గుప్తా గారు మీతోనే మాట్లాడుతున్నా, చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి? ఏమి చేయవలనో చెప్పుచూనే ఉంటిని కదా బాలిక. భూలోకమును వదిలి వెళ్ళవలను. అది కాకుండా ఆ ఒక్క మార్గమే ఉన్నది. అర్థం చేసుకోమని నీకెన్నిసార్లు చెప్పి తిని బాలిక. నీవు ఎచ్చట ఉండుట వలన నీకు జరుగు మంచి కన్నా కీడే ఎక్కువ. విధికి ఎదురు వెళ్ళుట అంటే కష్టములను కోరి తెచ్చుకొనుటియే బాలిక. శత్రువులు ప్రకటించుచున్న యుద్ధము నీవును నేనును చేయగలిగినది కాదు బాలిక. కాలాతీతమగుచున్న కొద్దీ ప్రమాదము మరింత సమీపించును. ఇప్పుడు ఇద్దరికే తెలిసిన రహస్యము ఇంటిలోని వారి అందరికీ తెలిసినచో ఎంతటి గందరగోళమగునో నీకు అర్థమగుచున్నదా? భూమి మీద ఆత్మలు బయట తిరుగుతాయంట కదా? ఆ ఆత్మలు ఉండుట వేరు, నీవు ఉండుట వేరు. ఎందుకు చెప్పండి గుప్తా గారు, ఎందుకు? చెప్పలేను బాలిక, కానీ ఒక్కటి మాత్రమే చెప్పగలను. నీవు చేయుచున్నది చాలా పెద్ద తప్పిదము. ఆ తప్పిదమునకు నీవు భారీ మూల్యము చెల్లించవలెను. అంతవరకు నీవు ఏమి చేసినను వృధాయే. నీవు చూస్తున్న ఈ ఇల్లు ఇల్లులా ఉండదు. నవ్వులు వినిపించవు, సంతోషము కనిపించదు, ప్రశాంతత ఉండదు. నీవు వేటి కోసమైతే ఇచటనే ఉంటివో అవన్నీ ఆవిరైపోతాయి. ఆపై నీ ఇష్టము. గుప్తా గారు ఊరికే భయపెడుతున్నారు. అలా ఏం జరగదు. నన్ను యమలోకానికి తీసుకెళ్లడానికి ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు. అమ్మా ఏంటి? నేను ఘోర చెప్పాం కదమ్మా ఈ ఇంట్లో ఆత్మ ఉందని. మళ్ళీ ఈ టెస్టింగ్లు అవసరమా చెప్పండి? లేదే, నాకు నేనుగా ఆఖరిసారిగా కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నా. అది ఆత్మలా మారుంటే పక్క పిల్లల దగ్గరే ఉంటుంది. ఇప్పుడు కానీ ఆత్మ తాలూకు వైబ్రేషన్స్ వస్తే రేపటి నుంచి ఘోరతో పని ఉంటుంది. దాని పని అయిపోతుంది. అది కాదమ్మగారు. మను, ఈ టైంలో
పిల్లల దగ్గరికి ఎందుకు వచ్చావే? ఏంటే అర్ధరాత్రి ఇక్కడికొచ్చి అంజలిని చూస్తున్నావు? మను, ఏంటే ఏమైంది నీకు? మను అడుగుతుంది. ఇప్పుడు ఈ పోటీలన్నీ అవసరమా? మాకు అవసరమే ఆంటీ. అయినా మా నాన్నే ఒప్పేసుకున్నాక మీరెందుకు మిడిల్లో మాట్లాడతారు? మను, డిన్నర్ దగ్గర అంజు అన్న మాటలకి నువ్వు హర్ట్ అయ్యావా? అందుకే పిల్లల రూమ్కి వచ్చావా? మను, ఏం చేస్తున్నావే? మను, నిన్నే అడిగేది. చెప్పవే, ఏం చేయబోతున్నావు? మను, మను, పిల్లో. ఏయ్ మను, చంపేస్తా, చంపేస్తా. నా పిల్లల జోలికొస్తే నిన్ను చంపేస్తా, చంపేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.